అమ్మ, ఇక మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మకర రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ మకర రాశి వారి విషయంలో ముఖ్యమైన విషయాలలో మకర స్నేహ సంబంధాల విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా స్థిరాస్తులను పెంపొందించుకునే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క స్నేహ సంబంధాల విషయంలో, భాగస్వామి వ్యవహారాల్లో, మిత్రుల యొక్క వైఖరిలో అన్నిటి విషయంలో కూడా మీ యొక్క గృహ వాతావరణంలో వ్యక్తుల యొక్క సహకారం కూడా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా స్థిరాస్తులను పెంపొందించుకుంటారు. భాగస్వామి యొక్క అభివృద్ధి కావచ్చు, వారి యొక్క వాహనానికి సంబంధించిన విషయాలు కావచ్చు, వారి కొరకు వాహన కొనుగోలు విషయంలో కావచ్చు, మొదలైన వాటిలలో శ్రద్ధ తీసుకుంటారు. వారికి సంబంధించిన ఆదాయాలు, స్థిరాస్తులు మొదలైన వాటికి సంబంధించిన విషయాలు కూడా చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. కుంభరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా కుంభరాశి వారికి ఇబ్బంది పెట్టే ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధిస్తారు. అలాగే న్యాయపరమైన విషయాల గురించి దృష్టి కేటాయిస్తారు. వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. మంచి వ్యక్తుల సహకారంతో అనుకున్న పని అనుకున్నట్టుగా నిర్వర్తిస్తారు. స్నేహ సంబంధాలను పెంపొందించుకుంటారు. వృత్తిపరంగా అభివృద్ధికరంగా ముందుకు పెడతారు. అలాగే వృత్తిలో అభివృద్ధికరంగా తీసుకునే నిర్ణయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతతని పెంపొందించుకుంటారు. భాతృవర్గం అనుకూలిస్తారు. భాతృవర్గం యొక్క సహకారంతో, మిత్రుల యొక్క సహకారంతో, వృత్తిపరమైన అభివృద్ధితో నూతన ప్రయత్నాలు మీకు ఫలించే అవకాశం కనబడుతుంది. మీనరాశి. అమ్మ, ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మీనరాశి వారికి ముఖ్యంగా మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో, అలాగే హృదయాందోళన అధిగమించడానికి చేసే ప్రయత్నాల్లో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు, సంతాన వర్గంతో విభేదాలకు దూరంగా ఉండాలి. అలాగే తీసుకునే నిర్ణయాలలో ఏ రకంగానూ ఘర్షణలు లేకుండా తగిన విధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. సంతాన వర్గానికి సహకరించే విషయంలో ఆర్థికంగా అనుకూలతలు, దాంతోపాటుగా స్థిరాస్తులు వారిని పెంపొందించడానికి మీరు నిర్ణయాలు తీసుకోవడం, కానీ మాటల్లో పౌరుషం, నాయకత్వ లక్షణాలు, ఘర్షణ, ఒత్తిడి అధికంగా ఉండడం బట్టి సంతాన వర్గంతో ఘర్షణాత్మకమైన వాతావరణం, ప్రియమైన వ్యక్తులతో ఘర్షణాత్మకమైన వాతావరణం వచ్చే అవకాశం ఉంటుంది కనుక వాటిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేస్తూ ముందుకు వెళ్ళాలి.